నదిలో నీళ్లు తెల్లగా ఉంటాయి, కానీ ఒక్కచోట మాత్రం నదిలో సహజంగా ప్రవహించే నీటికి బదులు ముదురు ఎర్రటి రక్త ప్రవాహంలా ఉంటుంది. ఈ షాకింగ్ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఎర్రగా మారిన ఈ నదిని చూసి ఇక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ రష్యాలోని కెమెరోవోలోని ఇస్కిటిమ్కా నది ఈ భయంకరమైన పరివర్తనకు గురైంది. ఎర్రగా మారిన నదిలోని నీరంతా ఆందోళనకరంగా ఉంది. కానీ దీనికి కారణం ఏంటి? నది రంగు మారడాన్ని మొదట గమనించారు. ఎప్పుడూ సాదాసీదాగా ఉండే నది ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది. అంతేకాదు, ఎప్పుడూ నదిలో ఈదుతూ ఉండే బాతులు స్నానం చేయడానికి నిరాకరించాయి. దీంతో ఈ విషయం పలువురి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం గురించి ప్రజలు ఎక్కువగా చర్చించుకున్నారు. గుర్తించలేని కాలుష్య కారకాల కారణంగా నది ఎర్రగా మారిందని పర్యావరణ అధికారులు తెలిపారు. కెమెరోవో యొక్క డిప్యూటీ గవర్నర్ ఆండ్రీ పనోవ్ నగరం యొక్క తుఫాను మురుగునీటి వ్యవస్థ కాలుష్యానికి చాలా వరకు కారణమని చెప్పారు. నది రంగు మారడానికి నిర్దిష్ట కారణం రసాయన పరీక్ష ద్వారా తెలియాల్సి ఉంది. ఉత్తర సైబీరియాలో ఇదే విధమైన సంఘటన జరిగింది. అంతకుముందు జూన్ 2020లో ఉత్తర సైబీరియాలోని నొరిల్స్క్ సమీపంలోని పవర్ స్టేషన్లో డీజిల్ రిజర్వాయర్ కూలిపోవడంతో అనేక ఆర్కిటిక్ నదులు ఎర్రగా మారాయి. రష్యాలో జరుగుతున్న ప్రస్తుత ఘటన ఈ గత సంఘటనను తలపిస్తోంది. ఈ విపత్తు ఫలితంగా నదిలోకి 15,000 టన్నుల ఇంధనం మరియు మట్టిలోకి 6,000 టన్నులు చేరాయి. దీంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇస్కిటిమ్కా నది మరియు నోరిల్స్ సంఘటనలు పారిశ్రామిక కార్యకలాపాలు మరియు అనేక ఇతర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ సవాళ్లను నొక్కి చెబుతున్నాయి. జూన్ 2020లో నొరిల్స్క్లో జరిగిన ఇంధనం చిందటం ఈ ప్రాంతంలో అత్యంత చెత్తగా పరిగణించబడుతుంది. నీటిలో కరిగే ఇంధనం సముద్ర జీవులకు తీవ్ర ముప్పు కలిగిస్తోంది. పర్యావరణంపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి తగిన చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తోంది.